హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో టీజీ రివ్యూకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీలా ఉంది. యాక్షన్ అంటే అది మామూలు ఫైటింగ్స్ అయి కాదు, మామూలు ఫేస్ టు ఫేస్ యాక్షన్సే. సో చూద్దాం. టీజర్ రివ్యూకి వెళ్ళే ముందైతే వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే ఈ మధ్యలో అసలు చాలా ఇయర్స్ అయిపోయినాయి, మూవీస్ అయితే రావట్లేదు వరుణ్ సందేశ్ గారి. సో చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చింది ఆయనది మూవీ టీజర్ కొత్తగా నింద. సో దీంట్లో అయితే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ ఉంది, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ ఒకలే, అదే రాజేష్ జగన్నాథం. అండ్ దీంట్లో యాక్ట్ చేసింది శ్రేయా రాణి రెడ్డి గారు అండ్ వరుణ్ సందేశ్ గారు. ఇంకా చాలామంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే కొంతమంది మనకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అందులో. బట్ స్టార్టింగ్లోనే మన టీజర్లో చూపించారు ఏంటంటే ఆరుగురిని కిడ్నాప్ చేసి, అంటే హీరోయిన్ గారు కూడా ఐ థింక్ ఆ కిడ్నాప్లో ఒక పార్ట్ మాట తను అందరి గురించి తెలుసుకుని ఒకరికేమో చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇవ్వడం, ఒకరికేమో బీపీ ఉంటే బీపీ ట్యాబ్లెట్ ఇవ్వడం. సో అలా చేశారు. అండ్ ఇదేంటంటే మెయిన్గా ఒక క్రైమ్ విషయం జరుగుతుంది, అంటే మనకి టీజర్లో చూపించారు. మనకి ఎక్కువ ఛత్రపతి మూవీ ఉంది కదండి, ఛత్రపతి ప్రభాస్ వెనకాల ఉంటారు కదా, సపోర్టివ్ ఫ్రెండ్గా ఆయనే దీంట్లో చేశారు మెయిన్ రోల్గా. సో ఆయన ఏదో కేసులు ఇరుక్కుని ఆయన మీద చాలామంది రూమర్స్ పెట్టి ఆయన అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు డ్రింకింగ్ చేస్తారు, అమ్మాయిని చేయడం, అమ్మాయిని చంపేస్తారు అన్నట్టు రూమర్స్ చేయడం. సో కొంతమంది జనాలేమో ఆయన వల్ల ఆ కూతురు ఏం చేసింది, కూతురు వల్ల ఆయన ఏం చేశారో తెలీదు అన్నట్టు మాట్లాడి ఆయన ఇది చేయడం. చాలామంది అంటే అక్కడ పెద్దోళ్ళు ఆయన్ని ఓదారిస్తాం, నువ్వేం చేసావు అది ఇది అన్నట్టు ఏడుస్తూ ఓదారిస్తాం. సో అలా జరిగింది. అండ్ మధ్యలో ఇంకో క్యారెక్టర్ కూడా వచ్చింది, ఆ లవర్స్ ఉన్నారు ఇద్దరు. మళ్ళీ దీంట్లోనే ఇంకో ట్విస్ట్, ఇంకో అమ్మాయిని చూపించారు, అంటే నడుచుకుంటే కాలుగట్టు మీద నడుచుకుంటే చూపించారు. సో ఇలా అయితే చూపించి చేశారు. అండ్ మధ్యలో వరుణ్ సందేశ్ గారిని చూపించారు, అంటే ఆయన జర్నలిస్టా లాయర్ అయితే టీజర్లో కొంచెం కన్ఫ్యూజన్గానే పెట్టారు. సో అండ్ తర్వాత సడన్గా డైరెక్ట్గా 7ని చూపించారు. ఆ 7కి ఏమైనా లింక్ ఉందా, అండ్ తనకల భరణి గారు ఉన్నారు కదండి, ఆయన కూడా అంటున్నారు ఏమైనా సంబంధం ఉందా అన్నట్టు మాట్లాడి ఏదో బాధపడుతున్నారు ఆయన కూడా. సో అలా అలా వెళ్తూ టీజర్కి ముందుకు వెళ్తే చూస్తే మధ్యలో ఒక ఆయన్ని చంపేస్తారు. ఆ కిడ్నాప్ చేసిన ఆరుగులో ఒకరిని చంపేస్తారు, అది మరి ఏంటో తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే ఈ టీజర్లో లాస్ట్ వాయిస్, ఆ కిడ్నాప్ చేసిన ఆ వాయిస్ది ఐ థింక్ వరుణ్ సందేశ్ గారిది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ వాయిస్ అలానే ఉంది ఇంచుమించు. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో వరుణ్ సందేశ్ అయితే అనుకుంటున్నాను, కానీ మధ్యలో వరుణ్ సందేశ్ గారిని ఎలా ఇచ్చేదో తెలియదు, కానీ ఆయనే మొత్తం స్టోరీ, అంటే ఊరు వెళ్ళి అందరి గురించి కనుక్కొని ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఏమైంది అన్నట్టు మాట్లాడారు. సో మళ్ళీ ట్విస్ట్ ఏమో లాస్ట్ ఆయన వాయిస్ వినిపించింది, మళ్ళీ ఈయన ఇక్కడ ఏంటో అని చూడం. టీజర్ అయితే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గానే ఉంది. సో ఈ మూవీతో ఆయనకి ఇంకా హిట్ రావాలి అనుకుంటున్నాను. సో ఈ మధ్యన అయితే అసలు సరిగ్గా మూవీసే రాలేదండి. సో ఈ మూవీ అయినా హిట్ గ్యారెంటీ కావాలని కోరుకుందాం. అండ్ చాలా మంత్స్ బ్యాక్ అయితే చాలా మంచి మూవీస్ వచ్చినాయండి ఈయనకి, వరుణ్ సందేశ్ గారికి, లైక్ హ్యాపీ డేస్, కుర్రాడు, కొత్త బంగారు లోకం, ఇంకా చాలా 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 మూవీస్ వచ్చినాయి. కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని హిట్ కూడా అయినాయి. సో ఈ మూవీతో ఆయనకి మంచి పేరు వచ్చి మంచి హిట్ కొడుతూ ఆయన ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుందాం మనం. సో రివ్యూ అయితే నాకైతే కొంచెం
పర్లేదు అనిపించింది, యావరేజ్గా అనిపించింది మూవీ అయితే. అదే సారీ అండి, టీజర్ రివ్యూ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. సో నాకైతే అనిపించింది మాత్రం చెప్పాను. ఇంకా మిగతాది మనం ట్రైలర్ రివ్యూలో చేద్దాం, ఎలా ఉంటుందో. ఇంకా మూవీ తెలిసి ఛాన్స్ ఉంది కాబట్టి ట్రైలర్ రివ్యూలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.